వస్త్రాలు పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసిన సుబ్బారావుకి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ పెద్దలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ ఈ కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్కి వాళ్ళు ఎంతో ఉపయోగపడిన వాళ్ళు. అదేవిధంగా గాయకులు మధు గారు ఇప్పుడు కూడా మంచి ఆయన గళము స్వరంతో మంచి పాట వినిపించినాడు. అదేవిధంగా మన రియాజ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం నిత్యం తప్పిస్తూ ఉంటాడు. ఏదో చెయ్యాలి మనం ఉన్నంత వరకు అని గొప్ప వ్యక్తి రియాజ్ గారు. ఈరోజు అసలు గణతంత్ర వేడుకలు అంటే దాని గురించి కొంతమందికి తెలియదు. నేను క్లుప్తంగా తెలియజేసుకున్నాను. గణతంత్ర వేడుకలు రేపు 26 మామూలుగా అయినా కూడా అడ్వాన్స్గా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది గొప్ప విషయం. అసలు గణతంత్ర వేడుకలు అంటే ఏంటంటే, మనకు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి దాని కమిటీకి 7 మంది అండి మెంబర్స్. దాంట్లో డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ భారత రాజ్యాంగాన్ని ఒక మలుపుకు తీసుకొచ్చి అసలు ఏంది, ప్రజలకి ఏ విధమైన చట్టాలు కావాలని దాన్ని డ్రాఫ్టింగ్ చేయటానికే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత 1951లో మనకు సార్వత్రిక ఎన్నికలు అనేది స్టార్ట్ అయినాయండి. 1951 అక్టోబర్ నుంచి 1952 ఏప్రిల్ వరకు కూడా అప్పుడు ఎలక్షన్లు జరగటం జరిగింది. అంటే ఈ రాజ్యాంగ పరంగా మనము ఓటర్లుగా ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవటము, ప్రజల కోసం వాళ్ళు సేవ చేయాలనే దానికి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని ఆ రోజు దీన్ని అమలుపరిచిన రోజండి ఈ 26 అనేది. అందువల్ల ఇది గొప్ప రోజు ఇది. ఎందుకంటే ప్రజలకు, ప్రజాప్రతినిధుల ద్వారా మనకు కావాల్సినవి అన్నీ కూడా అందాలంటే ఒక రాజకీయం ఒకటే. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు కేంద్రంలో ఉన్న ఏదైనా కూడా కేంద్రం అండి, కేంద్రం అంటే ఢిల్లీ ప్రధానమంత్రి, వాళ్ళు ఒక చిత్తశుద్ధితో ఈ అంబేద్కర్ మనకిచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని కనీసం 100% వాళ్ళు అమలు పరచరు. కానీ 125% అమలు పరిచినా కూడా ఈ పేదోళ్ళు దరిద్రంలో ఉండరండి. అన్ని అవకాశాలు మనకు అంబేద్కర్ గారు కల్పించుండారు. కానీ అవన్నీ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా మన దరిద్రంతో ఈ విధంగా అనామకులుగా ఉంటేనే వాళ్ళు రాజ్యం, అధికారం అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల మనం అందరం కూడా మనకు ఓటు హక్కును కల్పించింది మహనీయుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. ఆ రోజు ఓటు హక్కు కల్పించడానికి కూడా నెహ్రూ అయితేనేమి, గాంధీ, సందర్భీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అప్పుడు వ్యతిరేకించారు. రాజ్యాంగంలో బారిస్టర్ చదివిన వాళ్ళకి, పెద్ద భూస్వాములకి, వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి ఓటు హక్కు కావాలన్నారు వాళ్ళు. అరే వాళ్ళకన్నా ఓటు హక్కు అనేది వాళ్ళకే పెడితే ఈ అట్టడుగు వర్గాలు జీవితంలో బాగుపడరు అని మనకు ఓటు హక్కును కల్పించినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారండి. ఆయన మనకు దేవుడు చెప్పాలంటే పేదవాళ్ళు. కానీ ఆయన పెట్టిన ఈ పథకాలను అమలు పరచడంలో వీళ్ళు, ఎందుకంటే ఎప్పుడు మనం ఏదో అడుగు తింటా దరిద్రంలో ఉంటేనే వాళ్ళకు ఓట్లు వేస్తూ ఉంటారు అనేది వాళ్ళకు తెలుసు. మన అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగం అనేది మనకు సక్రమంగా అమలు పరిచినప్పుడే మనందరం కూడా బాగుపడతాము. ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలుగా అందరూ ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఇక్కడ వెన్నెలకంటి రాఘవయ్య గారి హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయటం గొప్ప విషయం అండి. వెన్నెలకంటి రాఘవయ్య గారికి ఒక చరిత్ర ఉంది, అందరికి కూడా తెలిసింది. ఆయన బ్రాహ్మణులు అయినా కూడా మొదటి నుంచి కూడా మన సుబ్బారావు లాగా ఒక ఆలోచన పరుడండి. ఈ అట్టడుగు వర్గాలు, గిరిజనులకి అప్పట్లోనే వాళ్ళకి కాలనీలు కట్టించి అప్పుడు కలెక్టర్ల ద్వారా ఫండ్స్ తెప్పించి గిరిజనులను అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. అటువంటి రాఘవయ్య గారి విగ్రహము, ఆయన యొక్క కట్టించిన హాస్టల్లో ఈ కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే నిజంగా ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలకు కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మంచి మనసు
అతను ఏం చేస్తాడో వాళ్ళ కుటుంబాన్ని గురించి కూడా మీ అందరికీ తెలుసు. వాళ్ళ భార్య అన్నపూర్ణమ్మ ఆయనకి ఎంత సహకరిస్తూ ఉంటుందంటే ఎక్కడ ఇజుగుపడదమ్మా ఆమె. ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఆమె కూడా ఒక తపన, నా భర్త నడిచే దారిలో నేను కూడా నడవాలా, మనం తినటమే కాదు పేద ప్రజలకు ఏదో చెయ్యాలని చెప్తా ఉంటే సుబ్బారావు ఎప్పుడు చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటావు. ఏందయ్యా అంటే అది ఏమన్నా కానీ తండలకు తీసుకుంటాడమ్మా అక్కడ డబ్బులు. తండలకు తీసుకొని ఆ చీరలు ఈ పేదవాళ్ళు ఆ చీరలు కట్టుకునేటప్పుడైనా నన్ను తలుచుకుంటే చాలు అంటే ఎంత అల్ప సంతోషం. ఒక్కసారి మీరు సుబ్బారావు గురించి చాలా అంత ఆనందం అతనికి. ఎందుకంటే ఈ పేదవాళ్ళు చీరలు కట్టుకొని వాళ్ళు బాగా నీట్గా బజార్లకు పోతుంటే ఆ ఆనందాన్ని అతను తట్టుకోలేడండి. అదే అతను కోరుకునే అంతకు మించి ఏమీ వేరే ఆలోచనే ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. మనకు రాయప్ప గారికి ఈరోజు సన్మానం, ఈరోజు అడ్వాన్స్గా గణతంత్ర దినోత్సవం ముందు రోజు మన రాయప్ప గారికి సన్మానం చేయటం అంటే కూడా అది చాలా గొప్ప విషయం అండి. వ్యక్తి మొదటి నుంచి దళిత మహాసభ ఉద్యమాల్లో దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. నాకు రాజకీయంగా కూడా గురువు అమ్మ. ఇతను నా వయసు 76 అయినా అతని వయసు తక్కువైనా గురువు అని ఎందుకు చెప్తున్నానంటే అంత మేధస్సు కలిగిన వ్యక్తి. ఈరోజు నరసింహకొండ రూట్లో ఒక ఆశ్రమం లాగా గౌతమ బుద్ధుని విగ్రహం పెట్టాడంటే నెల్లూరులో ఒక చరిత్ర. ఎందుకంటే మనకు గౌతమ బుద్ధుడి గురించి బుక్కుగా చదవగలిగితే ప్రతి ఒక్కటి కర్మ సిద్ధాంతం అనేది మనం ఏంది అనేది ఆ గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రలో ఉంది. దేవుళ్ళు తెయ్యాలి ఈ కాదమ్మా, మనం చేసే దాన్ని బట్టే కర్మ ఫలితాలు అనేది గౌతమ బుద్ధుడి చరిత్రలో ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని పెట్టాడంటే రాయప్ప గారు ఇతను ఎంతో గొప్ప వ్యక్తి అమ్మ మనకు తెలిసినంతవరకు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం మంచిగా ఈ యొక్క రాయప్ప గారికి సన్మానం చేసి కేతాంకుల్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అందరం కూడా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, గొప్ప వ్యక్తులు వీళ్ళంతా ప్రకాశం గారని ఈయన శ్రవణస్పేటలో ఎలక్ట్రికల్ షాపు మొట్టమొదట నెల్లూరులో ఎలక్ట్రికల్ షాప్ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఈయన. మంచి మనసున్న వ్యక్తి. ఆ రోజుల్లో ఇళ్ళకి కరెంటు వైర్లు కరెంట్ అంటే ఈయన ఒక్కడే 52 మొత్తానికి కూడా మంచి మనసున్న వ్యక్తి. సుబ్బారావు అంటే అభిమానం ఈయనకి. ఆ సుబ్బారావు ప్రోగ్రాం అంటే తప్పకుండా ఆరోగ్యం బాగలేకపోయినా మనకు సుబ్బారావు గొప్ప వ్యక్తి అని చెప్పి వస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు అందరికీ మీకు